రైట్ ఇటు తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికైతే మద్రాస్ హైకోర్టు రేపటి బల పరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు శరణి, మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి రేపటి బల పరీక్షల్లో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఆయన ఒకే ఒక ఓటు తేడాతో శ్రీనివాస్ సేతుపతి గెలిచారు. డిఎంకే నేత పెరియా కురప్పన్ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. సో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ లో అవకతవకలు జరిగాయి. సో మొత్తం 12 పోస్టల్ బ్యాలెట్ లో అవకతవకలు చేసి సో అది ఎమ్మెల్యే శ్రీనివాస్ సేతుపతి గెలిచేలా అధికారులు వ్యవహరించారని చెప్పేసి ఆయన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డిఎంకే నేత పెరియా కురప్పన్ పిటిషన్ స్వీకరించి విచారణ చేసిన తర్వాత హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి రేపు టీవీకే బల పరీక్ష ఉన్న నేపథ్యంలో సో బల పరీక్షలో ఆయన పాల్గొనకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి సో ఆయన రేపు బల పరీక్షలో పాల్గొన్నారు. అయితే టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి 87,342 ఓట్లు వచ్చాయి. అదేవిధంగా డిఎంకే అభ్యర్థి పెరియా కురప్పన్ కి 87,341 వచ్చాయి. అంటే ఒకే ఒక ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి గెలిచారని అధికారులు చెప్పారు. కాబట్టి ఆయన సవాల్ చేస్తూ ముఖ్యంగా 12 పోస్టల్ బ్యాలెట్లు అనుమానాస్పదంగా ఉన్నాయి, వాటిని తిరిగి లెక్కిస్తే ఫలితం మారే ఛాన్స్ ఉంది. నేను అక్కడ ఉన్నటువంటి అధికారులను వేడుకున్నప్పటికీ అధికారులు ఎవరు కూడా నాకు అనుకూలంగా లేకుండా సో టీవీకి అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గెలిచారని చెప్పేసి కూడా వారికి అనుకూలంగా ఉన్నారని కూడా సవాల్ చేస్తూ పిటిషన్ ఆయన దాఖలు చేశారు. కాబట్టి సో ఇప్పుడు హైకోర్టు పెరియా కురప్పన్ డిఎంకే అభ్యర్థి పిటిషన్ స్వీకరించింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు సంబంధించి అదేవిధంగా ఈవీఎం లో నమోదైనటువంటి ఓట్లు అన్ని కూడా మొత్తం కూడా హైకోర్టు ముందు ఉంచాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. చూడాలి మరి హైకోర్టు ఇప్పుడు బల పరీక్షలో పాల్గొనకూడదని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సో రేపు ఎమ్మెల్యేగా మరి ఆయన కొనసాగుతారా లేరా అనేది కూడా కొంత సందిగ్ధత. హైకోర్టు తీర్పించేంత వరకు కూడా మరి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి నిన్న చేసినప్పటికి కూడా మరి తర్వాత ఫర్దర్ గా ఎటువంటి ఆదేశాలు హైకోర్టు ఇస్తున్నారని కూడా కొంత ఆసక్తిగా మారింది. కాబట్టి పాల్గొనడం లేదని చెప్పేసి కూడా ఆయన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆయన వర్గీయులు కూడా కొందరు నిరుత్సాహంతో ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం.